తెలంగాణ ఎప్సెట్ 2025 బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్‌కి సంబంధించి ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిందో వాళ్ళకి సంబంధించి మనకి ఈరోజే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో, లాస్ట్ డేట్ ఎందుకోసం ఉంది? సో, లాస్ట్ డేట్ రీజన్ ఏంది? సో, ఈ లాస్ట్ డేట్ వరకి మనం ఏం చేయాల్సి ఉంటదని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినప్పుడు మాత్రమే నేనేం చెప్పాలనుకుంటున్నా అనేది అర్థమవుతుంది అన్నట్టు. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, మస్తు ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలవని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మనకి 1000, 2000 వ్యూస్ వస్తే ఆ 1000, 2000 వ్యూస్ లోపల హార్డ్‌లీ 100 మంది, 150 మంది మన సబ్స్క్రైబర్లు ఉంటారు. అందరూ కూడా జస్ట్ ఛానల్‌ని విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు అంతే తప్ప ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మస్తు ఎఫర్ట్స్ అయితే పెట్టడం అయితే అవుతుందన్నట్టు. సో, డే అండ్ నైట్ మస్తు ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం నాకు కూడా సపోర్ట్ అనేది ఉంటదన్నట్టు. సో, సబ్స్క్రైబర్స్ ఎక్కువున్నారు, ఇన్ఫర్మేషన్ ఇంకా మంచిగియ్యాలి అనే థాట్‌లోకి వెళ్తామన్నట్టు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు. స్లాట్ బుకింగు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి, వెబ్ ఆప్షన్లు అని చెప్పి, వెబ్ ఆప్షన్లు అయిపోయిన తర్వాత కూడా సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించిన వీడియోస్ కూడా అన్నీ చేసుకున్నాం. సో, అన్నిటిని కన్సిడరేషన్‌లోకి తీసుకొని కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో మనం అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో, మనకి ఫార్మసీ అండ్ రిలేటెడ్ కోర్సెస్‌కి సంబంధించి మనమైతే గైడెన్స్ అయితే ఇస్తున్నాం అన్నట్టు. ₹154 సబ్స్క్రిప్షన్ పెట్టినాం. సో, 6 మంత్స్ గైడెన్స్ అన్నట్టు ఇది. సో, ఈ 6 మంత్స్ లోపల బి ఫార్మసీ, ఫార్మ్ డీకి సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 ఇంకేమైనా ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ లోపల కూడా నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అన్నట్టు. ఫేజ్ 1, ఫేజ్ 2 ఇంకా ఎనీ అదర్ ఫేజెస్ ఉంటే ఆ ఫేజెస్ లోపల కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్, బయోమెడికల్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్‌కి సంబంధించి. సో, ఇందులోపల మనం రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటాం. అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాం. ఎట్లా ఉంటది? ఏముంటది? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్పినాం ఆల్రెడీ. ఫేజ్ 2 లోపల మంచి కాలేజ్‌కెళ్ళాలంటే ఏం చేయాలనేది కూడా నేను చెప్తా. సో, చాలామంది మెసేజెస్ పెడుతున్నారు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని. సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు లైవ్‌లోకి అటెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. లైవ్ లోపల మనం అయితే డౌట్స్ అయితే క్లారిఫికేషన్ చేస్తామన్నట్టు. అండ్ చాలా మంచి వర్కింగ్ ట్రిక్స్ చెప్తా నేను. అండ్ చాలా మంచి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తా. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీది కూడా బావుంటది. అండ్ లైవ్ కూడా కండక్ట్ చేస్తా ఉంటా. సో, రెగ్యులర్ లైవ్స్ అయితే ఉన్నాయి. ఈరోజు కూడా 12కి లైవ్ అయితే ఉందన్నట్టు. సో, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ అటెండ్ అవర్ సెషన్ సో దట్ మీరు అక్కడ నన్ను ఏ డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు. నేను మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తా అన్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు దేనికి బ్రో ఈ లాస్ట్ డేట్, అసలు లాస్ట్ డేట్ దేనికున్నది అనే విషయానికొస్తే, మనకు ఫస్టే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అకార్డింగ్ టు దీస్ నోటిఫికేషన్ మనకు ఫీ పేమెంట్ ఎప్పుడు చేయాలి, స్లాట్ బుకింగ్ ఎప్పుడు చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు అనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో, ఈ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫేజ్ 1కి సంబంధించి వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిర్రో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఏదైతే షెడ్యూల్ ప్రొవైడ్ చేసిర్రో ఆ షెడ్యూల్ ప్రకారమే చేస్తారన్నట్టు. సో, మనకు సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ అన్నది ఆన్ టైమ్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్ టైమ్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ అనేది ఆన్ టైమ్ అయిపోయింది. ఫ్రీజింగ్ అనేది ఆన్ టైమ్ అయిపోయింది. అలాట్మెంట్స్ కూడా ఆన్ టైమ్ చేసేసిర్రు. అండ్ మనకి ట్యూషన్ ఫీని పే చేయడానికి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనకైతే 13th అండ్ 14th అక్టోబర్ టైం అయితే ఇచ్చిరన్నట్టు. 13th అక్టోబర్ అండ్ 14th అక్టోబర్. మనకి 13th అక్టోబర్ రోజు ఈవినింగ్ అంటే నిన్న ఈవినింగ్ మనకు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. అండ్ ట్యూషన్ ఫీని పే చేయడానికి ఆన్‌లైన్ లోపల ట్యూషన్ ఫీని పే చేయడానికి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 13th అక్టోబర్ అండ్ 14th అక్టోబర్ 2 డేస్ ఆఫ్ టైం అయితే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏందంటే ఎవరికైతే ఆల్రెడీ సీట్ వచ్చిందో వాళ్ళకి ట్యూషన్ ఫీ పే చేయడానికి 13th అక్టోబర్ అండ్ 14th అక్టోబర్ ఉంది. అండ్ ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చి ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇన్‌కమ్ అప్డేట్ ఉండదు చూసిర్రా? ఫీ రియంబర్స్‌మెంట్ స్టేటస్ అనేది నో పడతది చూసిర్రా? అట్లాంటోళ్ళకి ఇన్‌కమ్‌ని అప్డేట్ చేసుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? సో, టుడే ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యాస్ నో ఇన్ దేర్ ఫీ రియంబర్స్‌మెంట్ స్టేటస్. ఓకేనా? సో, సీట్ వచ్చింది బ్రో నాకు. ఫీ రియంబర్స్‌మెంట్ స్టేటస్ లోపల నో అని చెప్పి చూపెడుతుంది బ్రో అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మీకు దగ్గర లోపల ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌ని చూజ్ చేసుకోరి. మాసబ్ ట్యాంక్ లోపల ఉంది. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరీంనగర్ లోపల ఒక హెల్ప్‌లైన్ సెంటర్ ఉంది. అండ్
ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ ఖమ్మం లోపల ఒకటి ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ మహబూబ్ నగర్ లోపల ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్లగొండ లోపల ఉంది, నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లోపల ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ లోపల ఉంది. సో దీస్ ఆర్ ద ప్లేసెస్. నువ్వు ఈ ప్లేసెస్కి నీకు ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి, సార్ నాది ఇట్లా ఇన్కమ్ అనేది ప్రాపర్గానే ఉంది, అయినా కూడా ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్ నో అని వచ్చింది అని చెప్పి చూపియండి. ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటే మీకు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో ఇన్కమ్ అప్డేట్కి అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి ట్యూషన్ ఫీ పే చేయడానికి ఈరోజే లాస్ట్ డేట్ అయితే ఉందన్నట్టు, 14th అక్టోబర్. ఒకవేళ ఈరోజు 14th అక్టోబర్ బ్రో, నేను ఇన్కమ్ అప్డేట్ చేసుకోకపోతే నువ్వు ఫుల్ ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే ఫుల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది, ఫస్ట్ థింగ్. ఓకేనా. నెక్స్ట్, నువ్వు ఈరోజు 14th అక్టోబర్ రోజు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఆన్లైన్ ఫస్ట్ ఫీ పేమెంట్ చేయకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా ఏమవుతుంది అనే విషయానికి వస్తే, నువ్వు ఫీ పేమెంట్ చేయకపోయినా నీ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈరోజు 14th అక్టోబర్ 2025 రోజు యాజ్ పర్ షెడ్యూల్ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఈరోజు ఫీ పేమెంట్ చేయకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీకు సీట్ అనేది నచ్చలేదు అనే కన్సిడరేషన్కి తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు అన్నట్టు. సో ఈ సీట్ క్యాన్సిల్ అయిన తర్వాత, అంటే నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫీ పేమెంట్ చేయకపోయినా, ఫీ పేమెంట్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ ఈ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతే, ఓకేనా, ఒకవేళ ఈ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతే ఫేజ్ 2లా నీకు ఈ సీట్ మీద ఎట్లాంటి క్లెయిమ్ అనేది ఉండదు అన్నట్టు. నువ్వు ఈ సీట్ని కావాలనుకున్నా మళ్ళీ రాదు. ఓకేనా. అంటే 14th అక్టోబర్ రోజు నువ్వు ఫీ పేమెంట్ చేయకపోయినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఓకేనా, నువ్వు ఫేజ్ 1లో వచ్చిన సీట్ మీద ఎట్లాంటి క్లెయిమ్ చేయలేవు. నీకు కావాలనుకున్న ఈ ఫేజ్ 1లో సీట్ మళ్ళీ ఇయ్యరు 14th అక్టోబర్ 2025 రోజు కంప్లీట్ అయితే. ఓకేనా. 15th అక్టోబర్ రోజు వచ్చి బ్రో నాకు ఈ సీట్ కావాలి, ఏం చేయాలి బ్రో అంటే ఏం చేయలేము మనం. కాబట్టి మీరు ఫీ పేమెంట్ చేస్తే అండ్ ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీ సీట్ అనేది సెక్యూర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. నీకు ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవుతా అని అనుకున్నప్పుడు 14th అక్టోబర్ రోజే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయి. ఎంత ఫీ ఉంటే అంత ఫీ పేమెంట్ చేయాలి బ్రో. ఓకేనా. ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సో ఎంత పే చేయాలని చెప్పి మనకు చూపెడుతుంది. ఓకేనా. లేదు అనుకుంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ కిందికి పోయి పేమెంట్ దగ్గరికి వెళ్తే మీకు చూపెడుతుంది అన్నట్టు బిల్ డెస్క్ అని చెప్పి. బిల్ డెస్క్ లోపలికి పోతే మీకు ఎంత అమౌంట్ పే చేయాలని చెప్పి చూపెడుతుంది. ఎంత అమౌంట్ అయితే చూపెడుతుందో అంత అమౌంట్ పే చేసినప్పుడు మాత్రమే, అండ్ ఎంత అమౌంట్ అయితే చూపెడుతుందో అంత అమౌంట్ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే నీ సీట్ అనేది సెక్యూర్ అవుతుంది. ఓకేనా. సో నీకు పక్కాగా నాకు వేరే ఆప్షనే లేదు బ్రో, పక్కా నాకు ఫేజ్ 1ఏ కావాలి అనుకున్నప్పుడు గో ఫర్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. నువ్వు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయకపోయినా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకొకటి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే అడ్మిషన్ నెంబర్ జనరేట్ అయిందా లేదా అని చెప్పి. ఓకేనా. అడ్మిషన్ నెంబర్ జనరేట్ అయిందా లేదా అని చెప్పి చూసుకోవాలి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినంత మాత్రం అయిపోదు, జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. సో ఈ జాయినింగ్ రిపోర్ట్ లోపల నువ్వు ఏం చేయాలి కదా అంటే అడ్మిషన్ నెంబర్ జనరేట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అడ్మిషన్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే నువ్వు జాయిన్ అయినట్టు. ఫీ పేమెంట్ చేసి సైలెంట్గా ఉంటే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయినింగ్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకొని అడ్మిషన్ నెంబర్ జనరేట్ అయిందా అని చెప్పి మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఫీ పేమెంట్, అది కూడా ఇదంతా కూడా ఇవ్వాలనే లాస్ట్ డేట్. ఫస్ట్ ఫీ పేమెంట్, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ నెంబర్ వచ్చిందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. ఓకేనా. సో ఎగ్జాక్ట్ ప్రాసెస్ని మనం ఫాలో అయినప్పుడు మాత్రమే మనకైతే సీట్ అనేది సెక్యూర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఈ సీట్ అనేది మనకి సెక్యూర్ అవుతుంది. కాబట్టి మనము ఈ మిస్టేక్ అవాయిడ్ చేయాలి. ఏ మిస్టేక్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యకపోవడము, ఫీ పేమెంట్ చెయ్యకపోవడము అనే ఒక మిస్టేక్. అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి నాకు ఇన్కమ్ అనేది అప్డేట్ లేదు బ్రో, ఇన్కమ్ అనేది నాకు ఇన్కమ్ అనేది అప్డేట్ లేదు అండ్ ఫీ రియంబర్స్మెంట్ స్టేటస్ లోపల నో అని వచ్చింది. కాబట్టి ఈ మిస్టేక్ని కూడా నువ్వు అవాయిడ్ చేయాలి.
సో, నువ్వేం చేస్తావు కదా అంటే నీకు దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్‌కెళ్ళి వాళ్ళ దగ్గరికెళ్ళి సో, ఇది నా సిట్యుయేషను నాకు నో అని వచ్చింది సార్. నాకు ఇన్‌కమ్ అనేది ఉంది అని చెప్పి నువ్వేం చేయాల్సి ఉంటది కదా అంటే ఇన్‌కమ్ అనేది అప్డేట్ చేసుకుంటే నీకు ఫీ రియంబర్స్‌మెంట్ స్టేటస్ యెస్ అని వస్తది. ఓకేనా? ఫీ రియంబర్స్‌మెంట్ స్టేటస్ యెస్ అని వచ్చిన సిట్యుయేషన్ లోపల నీకు లైక్ ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ అయితే ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ లేకపోతే హాఫ్ అయితే హాఫ్ రియంబర్స్‌మెంట్ వస్తది. ఓకేనా? సో, అట్లా రియంబర్స్‌మెంట్ రావడం వల్ల నీ మీద పెద్ద ఎఫెక్ట్ అనేది పడదన్నట్టు. సో, ఇది అండ్ మనం 12కి లైవ్ పెట్టుకుంటున్నాం. 154 ఉంటది సబ్స్క్రిప్షన్ అండ్ తర్వాత రెగ్యులర్ లైవ్స్ ఉంటాయి. సో, అటెండ్ అవ్వండి. ఫేజ్ 2లో సీట్ రావాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్దాం. ఎట్లా అప్‌గ్రేడ్ కావాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో. ఫేజ్ 2కి వెళ్దాం అనుకుంటున్నా. సో, ఎట్లా ఎళ్ళాలి, ఎట్లా ఎళ్తే బెస్ట్ ఉంటదని చెప్పి నేను ప్రతీది కూడా గైడ్ చేస్తా ఉంటా. ఓకేనా? సో, మంచి ప్రీమియం కంటెంట్ ఉంటది. మీకు మేబీ సమ్ పీపుల్ మే నో దట్ మస్త్ అంటే మస్తు ప్రీమియం కంటెంట్ ఉంటదన్నట్టు యాప్ లోపల. ఒకసారి ఎళ్లి చెక్ చేయరి. ఓకేనా? సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ నాకు తెలిసి మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఫీ పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఈస్ మ్యాండేటరీ. సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ లోపల మీకు అడ్మిషన్ నెంబర్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇన్‌కమ్ లోపల ఫీ రియంబర్స్‌మెంట్ స్టేటస్ నో ఉంటే దాన్ని యెస్ అయ్యేలాగా చేసుకోరి బై విజిటింగ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్. డూ ఫాలో us. థాంక్ యూ సో మచ్.